మనం అర్థం చేసుకుంటే వాళ్ళ సొంత పార్టీ నేతల్ని, అదర్ పార్టీ పొలిటీషియన్స్ని, బిజినెస్ పీపుల్ని, సెలబ్రిటీస్ని, జర్నలిస్టుల్ని, బ్యూరోక్రసీలో హై లెవెల్ని, హైకోర్టు జడ్జెస్ని, న్యాయమూర్తుల్ని అందరి ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు? సిట్ వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఇన్ని ఫోన్లు ట్యాప్ అయినాయి. ద ఇన్వెస్టిగేషన్ is being very shrewd on this family because it is an utter nonsense what they have done. సో ఇంతమంది ఫోన్లు ట్యాప్ అయినాయి. దీంట్లో రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం పెద్ద ఆయన ఇచ్చిందంతే నెంబర్లన్నీ ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా సంతోష్రావు చేతికి ఇస్తే సంతోష్రావు తీసుకెళ్ళిపోయి పెద్ద ఆయన చేతికి ఇచ్చాడు. అంటే ఇక్కడ లూప్లో ప్రభాకర్ రావు కూడా ఉన్నాడండి. ఇక్కడ సిట్ అడుగుతున్న కేసీఆర్ని ప్రశ్నలు ఏంటంటే, అసలు రాధాకృష్ణరావుని రిటైర్ అయిన తర్వాత ఎలా కంటిన్యూ చేశారు? ప్రభాకర్ ఓఎస్డిఎల్ అయిపోయాడు. ఇది మీరు చెప్పిన నిర్ణయమా లేకపోతే పోలీస్ విభాగం మాకు కావాలనుకుని తీసుకున్న డెసిషనా? ఖచ్చితంగా అడగాలి కదా ఆయన్ని. ఈరోజు ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు, తిరుమల రావు, ప్రణీత్ రావు వీళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం అన్నీ పెద్ద ఆయన చెప్తే చేస్తామంటున్నారు. మరి ఈ పెద్ద ఆయన చెప్పినప్పుడు ప్రశ్న దీనికి సంధించకుండా ఎవరు సంధిస్తారు? అసలు మీరు ఎందుకు చేయమన్నారు? ఈరోజు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ట్రాక్ చేయడానికి వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ టాస్క్ ఫోర్స్, పోలీస్ సిస్టమ్ వీటన్నిటిని దుర్వినియోగపరిచి ఒక ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళిపోతున్న జాతిపిత. ఒకవేళ ఇది ప్రూవ్ అయింది అనుకోండి, ఫస్ట్ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఫ్యాక్ట్స్ అండ్ ఎవిడెన్సెస్లో ఇది ప్రూవ్ అయింది అనుకోండి, అసలు కేసీఆర్ని జాతిపితగా తను ఉన్న కళ మొత్తం భగ్నం అయిపోయినట్టే కదా. ఒకవేళ దీంట్లో ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లో నేను వచ్చిన ఆర్టికల్ని బేస్ చేసి చెప్తున్నాను మీ అందరికీ, డోంట్ బ్లేమ్ మీ ఫర్ దిస్ బికాస్ ఇంతమందిని ఇంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దీంట్లో పెద్ద ఆయనతో పాటు చిన్న ఆయన బంధువులు అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్లో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ నెంబర్లు ఇచ్చారు, తెప్పించుకున్నారు ఇన్ఫర్మేషన్ టు బ్లాక్మెయిల్.